హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మీకు హైదరాబాద్లోని రెస్టారెంట్ చూపించబోతున్నాను. ఇది వచ్చి ఎల్బీ నగర్లో ఉంటుంది. బుచ్చిబాబు బిర్యానీ రెస్టారెంట్. ఇది వచ్చి మన ఎల్బీ నగర్లో ఉంటుంది. టీకేఆర్ కమన్ ఏరియా వచ్చి టీకేఆర్ కమన్ ఏరియాలో ఉంటుందండి. హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము స్టే చేసిన హోటల్ కిందే ఉంటుంది రెస్టారెంట్. సరదాగా అలా ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ చేద్దామని హోటల్లో కింద వెళ్ళాము. ఈ హోటల్ వచ్చి ఫేమస్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉంటాయి. అంటే మేము బయట ఎక్కడ వెళ్ళ అవసరం లేకుండా మన హోటల్లోనే కింద రెస్టారెంట్ ఉంది సార్ అని చెప్పారు. ఈ రెస్టారెంట్ కూడా ఫేమస్ అంట. కింద వచ్చి మనకి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి కింద. చూశారు కదా, రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. తెలంగాణ టైప్, అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. మన ఆంధ్రాలో కాకుండా తెలంగాణ ఫుడ్ ఎప్పుడైనా కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది. మన ఆంధ్రాలోనేమో కొంచెం స్పైసీ తక్కువగా తింటాం కానీ మరీ అంత కాదు. ఇదండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది వచ్చి రెస్టారెంట్ ఓనర్ కుర్రోడు. కర్రీస్ పాయింట్ కూడా ఉంటుందండి ఇక్కడ. చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, మనకి పప్పు, సాంబార్ అన్నీ ఉంటాయి. కర్రీస్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చి బిర్యానీ ఫేమస్. తర్వాత వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైసు, తర్వాత వచ్చి బాదం పాలు చాలా బాగుంటాయండి. మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, తర్వాత గుత్తొంకాయ కర్రీ. చూశారు కదా, రెస్టారెంట్ ఈవినింగ్ పూట, పగల డే అండ్ నైట్ కూడా మంచి ఇదిగా ఉంటుందండి. ఫుడ్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇప్పుడు రష్గానే ఉండిద్దని చెప్తున్నారు, ఖాళీ ఉండదు హోటల్ అయితే. అరిటాకులో మాకైతే వడ్డించారండి. అందరికి ఇలాగ అరిటాకులో భోజనం పెట్టారు. భోజనం అయితే చాలా బాగుంది రెస్టారెంట్లో. మేము స్టే చేసిన హోటల్ అండి ఇది. టీకేఆర్ కమన్ ఏరియా, ఎల్బీ నగర్లో. వెజ్ అండ్ నాన్ వెజ్ అండి. చూశారు కదా, మనం ఇక్కడ నుంచి చూస్తుంటే రోడ్డు బయట ఎల్బీ నగర్ రోడ్డు కనబడుతుంది. మేమంతా డిన్నర్కి రెడీ అయిపోయామండి. మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు. ఫోన్ అయితే కొంచెం షేక్ అవుతున్నట్టుంది. అది నడుస్తున్నాడు అతను, ఏమనుకోకండి. నడుస్తున్నాడు కాబట్టి కొంచెం ఊగుతా కనబడుతుంది. రెస్టారెంట్ మంచి క్లాస్ లుక్గా ఉండిద్దండి. రోడ్డుకి పక్కనే ఉంటుందండి హోటల్. మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఇది. ఆకలేసేస్తుంది, నాకు ఫుడ్ పెట్టట్లేదని చూస్తున్నాను. మస్తు ఆకలికి ఉందండి. బయటికి వెళ్ళి వచ్చాము అప్పుడు హైదరాబాద్లో చార్మినార్ అటంతా తిరిగేసి వచ్చాము మేమైతే, మా బాబు, పాప. ఇక్కడ ఎక్కువ స్పైసీ బిర్యానీలు ఉంటాయండి. మనకి తెలంగాణలో ఎక్కువ స్పైసీ బిర్యానీలు అయితే ఉంటాయి. బాగా స్పైసీగా ఉంటాయి, అందులో డౌట్ లేదు. మన మజ్జిగ చారులో కూడా పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ ఘాటుకేసేస్తారు. మిరియాలు, పచ్చిమిరకాయలు అవి. చూశారు కదా రెస్టారెంట్. దీనిపైన మేము స్టే చేసాం హోటల్లో. ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి. వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. మా ఫ్రెండ్ షేక్ ఖాన్ మబుల్. ఫుడ్ అయితే వచ్చింది. చూశారు కదా, మేమైతే బిర్యానీ పెట్టుకున్నామండి. చికెన్ దమ్ బిర్యానీ. మామూలుగా స్పైసీ లేదు, తినలేకపోయాము. ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టుకున్నామండి. బగారా రైస్ కూడా పెట్టాము. అండ్ అలాగే అంటే 1 by 1 ఆర్డర్ చేసుకున్నాము. బాదం పాలు కూడా చాలా బాగుందండి ఇక్కడ. నాకు బాగా ఆకలేసేస్తుంది. బయట తిరిగి వచ్చాం కదా, ఆకలేసేస్తుంది. ఏమనుకోకండి సార్, కొంచెం లేట్ అయిద్దని చెప్తున్నారు. ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటుందండి హోటల్ వచ్చి బుచ్చిబాబు బిర్యానీ పాయింట్, బుచ్చిబాబు బిర్యానీ రెస్టారెంట్. ఇది చాలా ఫేమస్ అండి. మామూలుగా కాదు, అలా కాదు. ఎక్కువ మంది ఇక్కడ ఆర్డర్లు తీసుకెళ్తూ ఉంటారు, వచ్చి ఇక్కడ తినేసి వెళ్తూ ఉంటారండి. ఎప్పుడన్నా మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎల్బీ నగర్లో టీకేఆర్ కమన్ ఏరియాలో ఈ బుచ్చిబాబు రెస్టారెంట్ని ఒకసారి టేస్ట్ చేయండి. ఫుడ్ అయితే బాగుంటుందండి. మేము మాత్రం బాగానే ఎంజాయ్ చేసాము. ఉన్నాం 2 days ఉన్నాము. 3 days అనుకుంటా. బాగానే ఎంజాయ్ చేసామండి. చూశారు కదా, బిర్యానీ అంతా తెలుగేనండి. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఎక్కువ హైదరాబాద్లో హిందీ మాట్లాడతారు, తెలుగు కూడా ఉన్నారండి. నో ప్రాబ్లం. తెలుగులోనే మాట్లాడుతూ సర్వ్ చేశారండి. అప్పటికే ఆకలేసేసింది, రెడీగా కుమ్మేస్తున్నాను. ఇక చాలా ఆకలేసేసింది అప్పటికే. చికెన్ మటన్ అంట. మా బాబుకి వచ్చి ఫ్రైడ్ రైస్ పెట్టామండి. వాళ్ళు స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నారు, అందుకని ఫ్రైడ్ రైస్ పెట్టాము. ఫ్రైడ్ రైస్ లాంటిది, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటిది. అదే టేస్ట్ చేశారు. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్.